మనందరి విశ్వగురువైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, మరి ఈ జూమ్‌లో ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్. మనము ఓహ్, ఇంతకుముందు వారంలో కూడా నచికేతుడు ద యమధర్మరాజు అంటే ఆత్మబోధ ఆహ్, ఎలా చెప్తున్నాడో పోయిన వారం ఇంతకుముందు ఒక వారంలో తెలుసుకున్నాం మాస్టర్. అందులోంచి మరికొంచెం తెలుసుకుందాం. మరి ఇది ఆహ్, చక్రవర్తి వీర రాఘవరావు రాసిన బుక్కు 'కఠోపనిషత్తు'. మరి అందులోంచే మనము తెలుసుకుందాం మాస్టర్స్. పోయినసారి అంటే మనకిక్కడ ఆహ్, ఏం తెలుసుకున్నామంటే యమధర్మరాజు నచికేతునికి చెప్పాడు. అంటే నువ్వు ఆత్మజ్ఞానం తెలుసుకోవాలంటే ఎలా అంటే మనం అర్హులా కాదా అని ఆ బాబును పరీక్షించి మరి ఆత్మజ్ఞానం బోధించడం జరిగింది మాస్టర్స్. అంటే ఇక్కడ యమధర్మరాజు ఏమంటుండంటే మనము ఎలా అంటే అంతర్ముఖం అవ్వాలి. అంతర్ముఖము అటువంటి అంటే మనం అంతర్ముఖం ఎప్పుడైతే అయితామో అంటే ఇక్కడ మనకు 2 రకాలుంటాయి. అంటే ఎలా అంటే మనకు అంతర్ముఖము, బహిర్ముఖము అని మనము 2 రకాలు అంటే మనలో 2 రకాలుంటాయన్నట్టు. ఇక్కడ ఇంద్రియాలు అంటే అంతర్ముఖము అంటే బాహ్య అంటే ఇప్పుడు అంతర్ముఖము అంటే బాహ్య బహిర్ముఖము అంటే 2 వేరు వేరు. ఇక్కడ బహిర్ముఖం అంటే ఇక్కడ బాహ్య వస్తువులంటే ఇక్కడ మనకు బయట కనిపించేటి ప్రపంచకంలో ఏవైతే కనిపిస్తాయో అవిటిని మనం గ్రహిస్తూ ఉంటాము. అంటే బహిర్ముఖంగా చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు కళ్ళతో చూస్తుంటాం దేన్నైనా. మనం ఎలా అంటే ఇప్పుడు ప్రాపంచిక అంటే ఈ ధ్యానం తెలిసినా గాని మనము ఈ స్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే బాహ్య వస్తువుల మీదకి ఖచ్చితంగా మనము అంటే మన ఆలోచనలో వెళ్తదన్నట్టు. అంటే ఇక్కడ బాహ్య వస్తువుల నుంచి, బాహ్య దృష్టి నుంచి మన ఇంద్రియాలను అంటే వాటి మీద ఉంచకుండా మన ఇంద్రియాలను ఎప్పుడైతే ఆహ్, అంటే మన అంతరంలోకి అంటే దాన్ని లోపలికి పంపిస్తామో దాన్ని అంతర్ముఖం అంటాం. అంటే మనము చూడండి ఇప్పుడు బహిర్ముఖంగా అంటే కళ్ళు చూస్తాయి. సపోజ్ మనము ఆడవాళ్ళ అంటే చెప్పుకుందాం చిన్నగా. ఇప్పుడు ఒక షాపులో చీరలే కనపడ్డాయనుకోండి. అంటే మన కళ్ళు చూస్తున్నాయి వాటిని. అంటే మనం బహిర్ముఖంగా చూస్తున్నాం. కానీ మన కళ్ళు చూసినప్పుడు ఆ కళ్ళని అక్కడనే ఆపాలి. అంటే చూసినంక దాన్ని అక్కడనే ఆపాలి. కానీ మనము అక్కడికి వెళ్ళి అంటే దాని మీద మన మనసును కేంద్రీకరించి దాన్ని కొనాలి అన్న అంటే ఇటువంటి ఆలోచనలు చేయకుండా మనము కంట్రోల్‌లో ఉంచుకోవాలన్నట్టు ప్రతిదీ. ఇప్పుడు ఏదన్నా మాట్లాడతారు. అంటే ఓ నలుగురు కూర్చున్న కాడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన మాటలు మాట్లాడతారు. మాట్లాడినప్పుడు కొన్ని సరికాని విషయాలు కూడా మాట్లాడతారు. ఆ సమయంలో మనం విననట్టు ఉండిపోవాలి. కానీ అందులో దూరకూడదు. అంటే మనం ఏదైతే అక్కడ అంటే వాస్తవ రూపంగా మాట్లాడవలసిన విషయం ఏదైనా ఉంటే మాట్లాడాలి. అంతే తప్పించి అన్నిట్లో మనం దూరి అది కూడా కరెక్ట్ గాదు. అంటే మనం విననట్టు అంటే నోటితోని కూడా అంటే ఇవన్నిటిని మనము ఎప్పుడైతే కంట్రోల్ ఉంచుకుంటామో అప్పుడు మనం ఇక్కడ అంతర్ముఖులమైతాం. అంటే మన మనసు మనం చెప్పిన స్థితిలోకి వస్తామన్నట్టు. వీటన్నిటి మీదకి మనం ఆలోచనలు అంటే వెళ్ళినప్పుడు మన మనసు మన 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 మనతో ఉండదన్నట్టు. అంటే దాన్ని ఇష్టారాజ్యంగా చేస్తది. అందుకోసమే ఇక్కడ అంటే ఇక్కడ ఏమంటుండంటే బాహ్య దృష్టి నుంచి ఎప్పుడైతే మనం మరల్చి మనసును అంతరంలో స్థిరపరిచినప్పుడే మనము సాధన చేయగలుగుతాం. అంటే ఆ సాధన చేయాలంటే మరి ఇక్కడ అంటే ఈ బాహ్య ఇంద్రియాలను అంతర్ముఖం చేయడమే మరి ఇది అంతర్ముఖుడు అంటే దీనిని అంతర్ముఖుడు అయినట్టు అంటే మనం అంతర్ముఖం అయినట్టు అని చెప్పుకోవచ్చు మాస్టర్. ఇక్కడ దీనిని పతంజలి మహర్షి ఏమన్నాడంటే ప్రత్యాహారం అన్నాడు. అంతర్ముఖం అవ్వడమే పతంజలి మహర్షి ప్రత్యాహారం అన్నారు. అందుకోసమే ఇక్కడ చూడండి మాస్టర్స్ అంటే సాధన అంటే ఇక్కడ సాధన అంటే ఇక్కడ అంటే మామూలుగా ఇది సాధ్యమయ్యేది గాదు. అంటే ఎంతో కఠినంగా కూడుకొని ఉన్నదే. కాకపోతే ఆ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా అన్నాడు. అంటే మనసును నిగ్రహించడం సాధ్యం కాదు. కాకపోతే దాన్ని
మనం సాధన వల్ల అంటే మన అంటే మనం ఎలా మనసుని నిగ్రహించుకోవాలో మనము కొన్ని సాధన చేస్తూ ఉన్నప్పుడు దాన్ని అంటే ఈజీగా నిగ్రహించుకోవచ్చు. మన మనసును మనము అదుపులో పెట్టుకోవచ్చు. మనం చెప్పినట్టు మనసు వినాలి కానీ, మనసు చెప్పినట్టు మనం వినకూడదు. అందుకోసమే మనం చెప్పినట్టు మనసు విన్నదనుకోండి, అప్పుడు మనము అంతర్ముఖులుగా ఉండగలుగుతాము. మరి ఇక్కడ యమధర్మరాజు అంతర్ముఖుడు ఎవరైతే అయితారో వాళ్ళకు ఇదే అంటే ఆహ్, చివరి జన్మ చేసుకోవచ్చు అంటున్నారు. అంటే అంతర్ముఖంగా ఉన్నప్పుడు దేని మీదకి మన మనసు పోదు, ఆలోచన పోదు. మరి ఎప్పుడు మనము ఆత్మస్థితిలో ఉండగలుగుతాము. పత్రి గారు కూడా అదే చెప్పారు. అంటే మనం అంతర్ముఖంగా ఉంటే దేన్ని పట్టించుకోము. అంటే కళ్ళు మూసుకొని కూర్చోండి. మన ఇంద్రియాలన్నీ అంతర్ముఖం చేసుకోండి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ చూడండి మాస్టర్స్ అంతర్ముఖం అవ్వడానికి అన్ని ఇంద్రియాలు ఒక రకంగా సహకరించినా గాని, ఒక మనసు మాత్రము మనకు అంత ఈజీగా సహకరించదు. కాళ్ళు కట్టేసుకుంటాం, చేతులు కట్టేసుకుంటాం, కళ్ళు మూసుకుంటాం, నోరు మూసుకుంటాం. కాకపోతే మనసు మాత్రము మనం కళ్ళు మూసుకొని ఉన్నట్టే కనిపిస్తది. కానీ ఆ మనసు మనకు ఎవరికి తెలది. ఎవరికి కంటికి కనిపించదు గదా! ఆ మనసు. మరి అది ఎక్కడికంటే అక్కడికి ప్రయాణం చేస్తది. ఇక్కడే గాదు. ఎక్కడో బయట దేశాల్లో కంటే ఎక్కడెక్కడోకి అది క్షణాల్లో వెళ్తది. అంటే దాన్ని అదుపు చేయడం ఎంత కష్టము అంటే మనము ఎంతో నిగ్రహంగా ఉండాలి. దాన్ని అదుపు చేయడం కోసము చాలా నిగ్రహంగా ఉండాలిక్కడ. అందుకోసం ఏమంటుండంటే ఇవన్నీ తొందరనే మనము అంతర్ముఖం చేసుకోవచ్చు. కానీ ఇది మనసు అంటే మన మనసు అంత తొందరగా అంతర్ముఖం కాదు. అది ఆలోచనలతో బయటకెళ్ళిపోతూ ఉంటది. ఎన్నో ఆలోచనలు చూడండి మనము మామూలుగా కూర్చుంటే మరి ఏమి ఆలోచనలు రావు. మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకొని మరి ధ్యాన స్థితిలో ఉంటామో ఎక్కడెక్కడో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. అంటే కొంచెంమంది అనుకుంటారు మేము అంటే స్టార్టింగ్ కొత్తగా ధ్యానం చేసే వాళ్ళకే అనుకుంటారు. ఎవరికైనా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అందుకోసమే ఆ ఆలోచనలు మనము వాటి వెంబడి వెళ్ళకుండా ఇది బయటకు వెళ్ళిపోతది మనసు. ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతా అంటే దాన్ని పట్టుకొని లాక్కొని వచ్చి మళ్ళీ మనం స్థిరంగా శ్వాస మీద ధ్యాస ఉంచి మరి మనము అంతర్ముఖమయ్యే ప్రయత్నం చేయాలి మాస్టర్స్. అందుకోసం ఇక్కడ అంతర్ముఖం కానిది అంటే మనము అంతర్ముఖం కానిదే అంటే మన మనస్సు అది నిగ్రహంగా ఒక స్థితిలో లేకపోతే మనకు ఆత్మ సాక్షాత్కారం కాదు. మరి మనకు ఆత్మ సాక్షాత్కారం కావాలంటే మన మనసు అంతర్ముఖం కావాలి అని ఇక్కడ చెప్తున్నారు. అందుకోసమే ఆత్మను ఎలా తెలుసుకుంటాం మనం ఆత్మతత్వం తెలవాలి అన్నా, ఆత్మను తెలుసుకోవాలన్నా ముందు మనసును మనం నిగ్రహించుకోవాలి. అందుకోసమే ఇక్కడ ఎవరికి నచికేతునికి ఇక్కడ యమధర్మరాజు ఈ ఆత్మతత్వము బోధిస్తున్నాడు. ఆత్మ గురించి తెలియజెప్తున్నాడు. అంటే ఆయన వయసులో చిన్న అయినా గాని అతనికి పట్టుదల గొప్పగా ఉంది మాస్టర్స్. అందుచేత ఇక్కడ కళ్ళు మూసుకుంటేనే సరిపోదు. మనము అంటే కళ్ళు మూసుకొని కదలకుండా కూర్చుంటుండ్రు ఎంత నిష్టగా చేస్తుండ్రు వాళ్ళు అని అనుకుంటాం. అంటే ఎవ్వరమైనా గాని కళ్ళు మూసుకొని కూర్చున్నంత మాత్రాన ధ్యానం కాదు. అక్కడ సాధన కాదు. ఎప్పుడైతే మనసును కూడా అంతర్ముఖం చేసి మరి మనం కూర్చోగలుగుతామో అదే మరి సరి అయిన సాధన. మరి మనకి ఇక్కడ అంతర్ముఖం అవడానికి అడ్డుపడేది ఏంటి అంటే మనసే. ప్రతిదానికి మనసే కారణం. దేనికైనా మనసే కారణం. మనము మంచిగా ఆలోచించాలన్నా, చెడ్డగా ఆలోచించాలన్నా మన మనసే కారణం. అందుకోసమే ముందు మనం మనసును అదుపులో ఉంచుకున్నప్పుడు ఇక్కడ మనము అంతర్ముఖులం అయితాం మాస్టర్స్. ఇక్కడ మనసు అంటే బాహ్యమైన వస్తువులను అంటే ఎప్పుడు వీటి గురించి చింతిస్తూ ఉండకుండా చూసుకోవాలి. మనం ఎప్పటికప్పుడు మనం ఆలోచిస్తూ అంటే దాన్ని గ్రహిస్తూ దాన్ని ఎప్పటికప్పుడు దాన్ని కట్ చేస్తూ మరి ఉండగలిగినప్పుడే మనం ఇక్కడ ఆత్మను తెలుసుకోగలుగుతాము అని చెప్తున్నారు మాస్టర్. ఇక్కడ బహిర్ముఖంగానే ఉంటుంది. అంతర్ముఖం అంటే అంతర్ముఖం అంటే మనం మనసు ఎప్పుడు కూడా బయటకు అంటే బహిర్ముఖంగా అంటే బయటకు వెళ్ళి అవి ఆలోచన చేస్తూ ఉంటది. ప్రతిదీ అంటే మనకు మనం ఇప్పుడు చుట్టూ ఎక్కడ విన్నా గానీ అవేంటంటే మన ధ్యానంలో కూర్చున్నప్పుడు అవన్నీ ఆలోచనలు వస్తుంటాయి. ఒకటి అవి పుట్టలకు పుట్టలు కుంభాల కుంభాలు అంటే ఎక్కడెక్కడయో వస్తాయి. అవి ఎట్లా వస్తాయో తెలియదు. అవి
ఎక్కడెక్కడివో వస్తాయి. అంటే అందుకోసమే వాటిని మనం రానీయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలంటుండు. ఇక్కడ ఏమంటుండంటే మనకు మనసు అంటే ఇందులో ధ్యానంలో కూడా రకాలున్నాయని ఇక్కడ ఈ పుస్తకంలో తటవర్తి సార్ రాయడం జరిగింది. అంటే గైడింగ్ మెడిటేషను అంటే మనం గైడింగ్ అంటే వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటాం గదా! వాళ్ళెప్పుడు చెప్తూనే ఉంటారు. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. ఎప్పుడు చెప్తూనే మాట్లాడుతూనే ఉంటారు. గైడింగ్ అంటే అక్కడ మాట్లాడుతూ ఉంటే మనం ఏంటి అంటే మనం వింటూనే ఉంటాము వాటిని. వాటిని వింటూ ఉన్నప్పుడు మన మనసు పనిచేస్తుందన్నట్టు. అంటే మనము శూన్య స్థితిలోకి వెళ్ళడం కుదరదు. అందుకోసం ఇక్కడ గైడింగు మరి గైడింగ్‌తో ధ్యానం చేయడం వల్ల మన మనసు పనిచేస్తుంది. అందుకోసమే మనం అంత తొందరగా అంతర్ముఖం కాలేము. అంటే మన మనసు పనిచేయని స్థితికి వచ్చినప్పుడే మనం అంతర్ముఖం అయితాం కాబట్టి, ఇక్కడ అందుకోసమే చెప్తున్నారు. అంటే మనకిక్కడ అంతర్ ప్రయాణం చేయాలన్నా, మరి మన బాహ్య ఇంద్రియాలన్నీ మనకు అంతర్ముఖం కావాలి అన్నా, మన మనసు కూడా అంతర్ముఖం కావాలి అన్నా, ఇక్కడ శ్వాస మీద ధ్యాస అంటే మన పత్రిగారు చెప్పింది శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ధ్యానం చేసినప్పుడే తొందరగా అంతర్ముఖులం అయితామని మరి ఇక్కడ చెప్తున్నారు. అంటే మన అంతరేంద్రియమైన మనసు కూడా పూర్తిగా మరి బాహ్యం నుంచి అంతరంలోకి వెళ్ళిపోతుంది. అంటే మనం ఎప్పుడైతే ఆ ఏంటి నిశ్శబ్ద ధ్యానము అంటే సైలెన్స్ మెడిటేషన్ శ్వాస మీద ధ్యాస చేసినప్పుడు మనము తొందరగా అంతర్ముఖం అయినట్టు దీనినే ప్రత్యాహారం అన్నాడట ఎవరు? పతంజలి మహర్షి. మరి ఇక్కడ మనము పత్రిగారు కూడా మనకు అంటే చెప్పిండ్రు. శ్వాస మీద ధ్యాసనే చెప్పిండ్రు. కాకపోతే అంటే కొంచెం మంది గైడింగ్ లేకుంటే ధ్యానం చేయలేరు. మ్యూజిక్ లేకుంటే ధ్యానం చేయలేరు. కానీ వాళ్ళకింకా సమయం ఎక్కువ పడతదన్నట్టు. అందుకోసమే మనము తొందరగా అంతర్ముఖులమై మనము ఆత్మను చేరుకునే మార్గము సరైన మార్గము ఏది అంటే శ్వాస మీద ధ్యాస అని ఇక్కడ మనకు గురువులు చెప్తున్నారు మాస్టర్స్. ఇక్కడ యమధర్మరాజు ఏమంటుండంటే అంతర్ముఖుడైన వాడు అంటే చివరి అంటే చివరి స్టేజ్‌లో ఉన్నట్టు. అంటే మనం ఆత్మకు దగ్గరలో ఉన్నట్టు. ఆత్మ సాక్షాత్కారము చేసుకోవడానికి చాలా దగ్గరలో ఉన్నట్టు అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఆలోచన లేని స్థితికి ఎప్పుడైతే వస్తామో, మన మనసులో ఎలాంటి ఆలోచన లేకుండా మనం ఎప్పుడైతే కూర్చోగలుగుతామో, అప్పుడు మన శక్తి పెరుగుతుంది. శక్తి పెరిగిన కొద్దీ మన మనసు ఏంటంటే శుద్ధవుతది. మనం ఎప్పుడైతే ఆలోచనలను తగ్గించి మరి గంటల గంటల సాధనలో కూర్చున్నప్పుడు మన మనసు శుద్ధి అయితది. మన మనసు శుద్ధి అవ్వడం అంటే మరి మన మనసు ఎన్నెన్నో ఆలోచనలు చేస్తుంది. నాకు ఇది కావాలి, అది కావాలి, వీళ్ళిట్లా, వాళ్ళట్లా ఎన్నో రకాలుగా ఆలోచనలు చేసే ఈ మనసు మరి అవన్నీ మలినాలన్నీ తొలగించుకోవాలి అంటే మనం సరైన సాధనలో కూర్చున్నప్పుడు మరి ఆ మలినాలన్నీ తొలగిపోయి మనసు శుద్ధి అవుతుంది. మరి ఇక్కడ మనసు శుద్ధి అయినాక ఏంటి? శుద్ధైన మనసు మెల్లమెల్లగా శూన్యమైతది. ఇక్కడ శూన్యమైన మనసు మరి ఇక్కడ ఆత్మకు దగ్గరైతది అన్నట్టు. అందుకోసమే ఇక్కడ ఎప్పుడైతే మన మనసు శూన్యమైతదో అప్పుడే మనము తానెవరో తెలుసుకోగలుగుతాము. అంటే ఇక్కడ రమణ మహర్షి మనకు తెలుసు అంటే మనం చెప్పుకున్నాము. రమణ మహర్షి ఆశ్రమానికి ఎవరు వెళ్ళినా ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళినా నీవెవరో తెలుసుకో అన్నట. ఎన్నో క్వశ్చన్లతోని ఎన్నో అంటే బాధలతోని పోయినా, దుఃఖంతోని పోయినా, ఎన్ని రకాల సమస్యలతోని పోయినా ఏంటి అంటే నీవెవరో తెలుసుకో అన్నట. అంటే ఇక్కడ నీవెవరో తెలుసుకుంటే అక్కడ తెలుసుకోవాల్సింది ఏం లేదు. ఇక్కడ అంటే మనం ఎవరో తెలుసుకోవడానికే ఈ సాధనలన్నీ అని మనం తెలుసుకోవాలి మాస్టర్స్. అందుకోసమే ఇక్కడ అంటే మనం ఎవరో తెలుసుకున్నప్పుడు ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు మరి నేనే ఆత్మ, నేనే పరబ్రహ్మ, మరి ఆ దైవం కూడా నేనే అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. ఎలా అంటే ఇప్పుడు గురువులు ఉన్నారు కదా, పత్రిగారే గాని, సాయిబాబానే గాని, వీళ్ళు ఎంతో మంది వాళ్ళు అంటే వీళ్ళంతా మానవ రూపంలో వచ్చిండ్రు. కానీ వాళ్ళు పరమాత్మ స్థితిలో ఉన్న వాళ్ళే. వాళ్ళందరూ అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. అంటే నేనే ఆత్మను, నేనే ఆ పరబ్రహ్మను, నేనే దేవుణ్ణి అని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి
మనకు అంటే ఇప్పుడు మన మార్గము మన పత్రిగారి మార్గంలో ఉన్నాం కాబట్టి మనం పత్రిగారి గురించి చెప్పుకుందాము. మరి పత్రిగారు తాను ఆత్మ అని తెలుసుకున్నాడు కాబట్టి మనల్ని కూడా ఆత్మ స్వరూపులని తెలుసుకోమని ఈ మార్గాన్ని మనకు అందించిండు. మనం ఎప్పుడైతే మన పరబ్రహ్మ నేనే ఆత్మను, నేనే పరబ్రహ్మను, నేనే ఆ దైవంను అని తెలుసుకున్నప్పుడు మరి అందరిలో ఉన్నది ఆత్మే, అందరిలో ఉన్న దైవమే అన్న స్థితికి మనం రాగలుగుతాం మాస్టర్. అందుకోసమే ఇక్కడ ఏమంటుండు యమధర్మరాజు, నాయన నచికేత నువ్వు అంతర్ముఖుడు అవ్వు, నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్తున్నాడు. అప్పుడే నీకు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. దానికి అంటే ఇక్కడ మరి ఆత్మ సాక్షాత్కారం కావడం అంటే అంత ఈజీ ఏం కాదు. కొందరికేమో ఒక జన్మలో చేసుకోగలుగుతారు, కొందరికి కొన్ని జన్మలు పట్టవచ్చు. మరి ఇక్కడ కొన్ని జన్మలే పట్టవచ్చు. ఇక్కడ ఒక రమణ మహర్షి గాని, వివేకానందుడే గాని, ఇక్కడ మెహర్ బాబానే గాని, సాయిబాబానే గాని, షిరిడి సాయిబాబా ఇలా చాలా మందిని చూస్తే వాళ్ళు ఎన్నో సంవత్సరాలు సాధన చేసి మరి ఇక్కడ ఆత్మ అంటే నేనే ఆత్మ, నేనే పరబ్రహ్మ, నేనే దైవం అని ఇక్కడ ఆత్మస్థితిలో వారు ఉన్నారు. మరి అదే స్థితికి మనల్ని రమ్మని చెప్తున్నారు. అంటే ఇక్కడ వాళ్ళ ఆత్మ సాక్షాత్కారం అంటే తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు పరమాత్మ స్థితిలో ఉండి పరమాత్మలు అయ్యారు. మనల్ని కూడా అంటే మీరేం తక్కువ వాళ్ళు కాదు, మీకు కూడా ఉంది అంత శక్తి. కానీ మీరు సరైన సాధన చేసినప్పుడే మనలో ఉన్న మరి ఇక్కడ ఆ చెడు అన్నది తొలగిపోయి మరి మనము ఆ పరమాత్మకు దగ్గర అయ్యే మార్గము మనం తెలుసుకుంటాం మాస్టర్. ఇక్కడ ఎన్ని జన్మలు ఎత్తినా చివరకు మరి మనకు ఆ దశ ఏంటి అంటే ఆత్మ సాక్షాత్కారం చేసుకోవాల్సిందే. నువ్వు ఎన్ని జన్మలను ఎత్తు, 100 జన్మలు తీసుకున్నా కానీ మరి మనకు ఆత్మ సాక్షాత్కారం కలగంది మనకు ముక్తి మోక్షం లేదని ఇక్కడ మనం తెలుసుకోవాలి మాస్టర్. ఇక్కడ నచికేతునికి చెప్తున్నాడు, సమస్తం తెలుసుకున్న బోధపడినా గాని ఇక్కడ ఆత్మతత్వము బోధపడుతుంది. అందుకే అంటుండు, నువ్వు 400 జన్మలు తీసుకున్నా గానీ నీకు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. అంటే మనం అనుకుంటాం, అంటే కొందరు చూసుకుంటారు నేను ఇన్ని జన్మలు అన్ని జన్మలు, నువ్వు ఎన్ని వందల జన్మలు తీసుకున్నా గానీ నీకు ఇంకా తెలుసుకోవాల్సిందే ఉంటది. మనం ఎంత తెలుసుకున్నా గానీ ఎంతో అంటే ఇన్ని సంవత్సరాల నుంచి నేను ధ్యాన స్థితిలో ఉన్నాను, సాధన చేస్తున్నా అన్నా గానీ మనకు తెలిసిందంతా ఆవగింజంతన్నా కాదు, తెలుసుకోవాల్సింది కొండంత ఉంటది. అందుకోసమే ఇక్కడ 400 జన్మలు దాటినా గానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. ఇక్కడ ఆత్మ సాక్షాత్కారం పొందితేనే నువ్వు అసలైన మార్గంలో ఉన్నట్టు, ఆత్మతత్వం తెలుసుకున్నట్టు. నీకు అప్పుడే నేను పరబ్రహ్మను, నేను ఆత్మను అంటే ఈ జ్ఞానం నీకు బోధపడుతుంది అని చెప్తున్నారు. అందుకోసం ఇక్కడ మనం అట్లాంటి ఆత్మస్థితిలో ఉన్నప్పుడు నేనే పరబ్రహ్మ అని తెలుసుకున్నప్పుడు మరి భూమికి వచ్చే అవసరము మనకు ఉండదు. ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో భూమికి వచ్చే అవసరం మనకుండదు. అంటే ఎలా అంటే ఈ కర్మల వల్ల మానవ రూపం తీసుకోవాల్సిన అవసరం ఉంటే గిట్ట మనము అవతారం తీసుకుని రావచ్చట. అందుకోసమే అంటుండి, మనము ఈ జన్మ ఆఖరి జన్మ వేసుకోవాలంటే, ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే సరైన సాధన చేయమని అంటుండు. ఇక్కడ ఇంకేమంటుండంటే, ఓ నచికేత అంటే కుటిల చిత్తం లేనివాడు జననాది వికారాలు లేనివాడు, బ్రహ్మానికి అంటే బ్రహ్మానికి 10 ద్వారాలు కూడినటువంటి ఈ దేహమే పట్టణం అంటుండు. అంటే దేహంలో పరబ్రహ్మను రాగద్వేషాలు లేక ధ్యానించేవాడు జనన మరణ రూప సంసార బంధాల నుంచి మరి విముక్తుడు అవుతాడు అంటుండు. చూసారా మాస్టర్? అంటే ఆ బాబుకి ఎంత వివరిస్తుండు ఆ యమధర్మరాజు. అంటే మరి ఇక్కడ ఏమంటుండంటే నచికేతుడు అంటే ఎన్నో రకాల ప్రలోభాలు పెట్టినా ఏ ప్రలోభాలకు లొంగలేడు నచికేతుడు. ఎన్నో వరాలు ఇస్తానన్నాడు కానీ ఏ వరాలకు లొంగలేడు మరి ఇక్కడ నచికేతుడు. అంటే యమధర్మరాజు బోధించే బోధ ఏంటో మనం అంటే ఆ బాబుకు తెలుసు, అంటే గత జన్మలో ఎంత సాధన చేసిండో
ఇవన్నీ నశించిపోయేటి నాకెందుకు అంటారు. ఎన్నో ఎన్నో ప్రలోభాలు చూపిస్తారు నీకు. ఆ అందరూ అంటే ఎన్నో సుఖభోగాలు ఉన్నాయి, వజ్ర వైడూర్యాలు ఎన్ని ఇస్తా అన్నా గానీ ప్రపంచంలో ఏవైతే ఎన్ని గొప్పగా ఉన్నాయో అవన్నీ ఇస్తా అంటాడు. ఇట్లా కోట్ల మంది సుఖపడుతున్నారు, ఎన్నో రకాల అంటే భోగాలు ఉన్నాయి, అవన్నీ ఇస్తా అన్నా గానీ నచికేతుడు నాకు వద్దు, నాకు అది నాకు ఆ వద్దే వద్దు, నాకు నశించిపోయేది నాకు ఏది వద్దు, నశింపు లేని విద్యనే నాకు కావాలి అని ఒక పట్టు పట్టి యమధర్మరాజు దగ్గర ఆత్మ విద్య తెలుసుకున్నాడు మాస్టర్స్. మరి ఇక్కడ ఆ ప్రతి ఒక్కళ్ళు ఏంటి అంటే గుడికి పోయి కోరుకుంటారు. మరి ఇక్కడ అంటే హిందువులు ఇక్కడ గుడికి పోయి కోరుకుంటారు, ముస్లిమ్స్ అయితే ఆ మసీదుకి వెళ్ళి కోరుకుంటారు, ఇక్కడ క్రిస్టియన్స్ అయితే ఏంటి చర్చికి వెళ్ళి కోరుకుంటారు. అంటే వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మరి కోరుకుంటారు. ఏంటి, దేవుడా నన్ను కాపాడు, నాకు ఇది కావాలి అది కావాలి. మరి దేవుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. అంటే ఒక దేవుడు వెళ్ళి అంటే మనల్ని మనం కోరుకుంటున్నామా? ఇక్కడ ఎట్లా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకోవాలంటే మనకు సరైన జ్ఞానము తెలుసుకోవాలి మాస్టర్స్. అంటే ఇక్కడ దేవుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు అని తెలుసుకోమని అంటుంది. అంటే అక్కడ గుడిలో ఉన్న విగ్రహము ప్రతిరూపము, ఆ ప్రతిరూపము ఎందుకోసం అంటే అది ఒక మనకు స్ఫూర్తి, దాన్ని చూసి మనం నేర్చుకోవాలి అంతే తప్పించి అక్కడ గుళ్ళో ఉన్న ఆ విగ్రహము మనకు ఎలాంటి వరాలు ఇవ్వడు, ఎలాంటి కోరికలు కూడా తీర్చడు. అంటే ఇప్పుడు మనం ఆ భ్రమల నుంచి బయటకు రావాలి, నీవెవరో నువ్వు తెలుసుకోవాలండి, నీవే పరమాత్మ స్వరూపుడు అయి ఉన్నావు అని ఇక్కడ చెప్తున్నాడు మాస్టర్స్. కుటిల చిత్తం అంటే ఇక్కడ ఇప్పుడు ఎవరి మీద ఈర్ష ద్వేషాలు లేకుండా, అంటే కుటిలం లోపల ఏం లేకుండా నిష్కల అంటే ఇట్లా పవిత్రమైన మనసుతో ఉండాలన్నట్టు. అటువంటి అంటే ఎలాంటి మాయ అంటే కొంచెం మంది మాయ మాటలు చెప్తారు, మాయ మాటలు చెప్పి ఎలాంటి పనులు చేస్తూ మోసాలు చేస్తూ, అంటే మనకు సంపద ముఖ్యం, సంపద ముఖ్యం, డబ్బు ముఖ్యం, బంగ్లాలు మేడలు మిద్దలు కార్లు ఈ ఆస్తులు అంతస్తులు ముఖ్యమని చాలా మంది మాయమాటలు చెప్పి ఎన్నో మాయమాటలతోని కుటిల చిత్తంతోని ఉంటారు. అటువంటి మనసులు అంటే అటువంటి వారికి ఇక్కడ ఆత్మ సాక్షాత్కారము కుదరదు అని చెప్తున్నారు. మనసు మలినంగా ఉంటది వాళ్ళది ఎప్పుడు, మరి అక్కడ నిర్మలంగా ఉండదు కాబట్టి మరి అలాంటి మలిన మనసులకు ఇక్కడ ఆత్మ సాక్షాత్కారం కలదు. పరబ్రహ్మకు అటువంటిది ఏమి ఉండదు. అంటే మనం ఎప్పుడైతే పరబ్రహ్మ స్థాయికి ఎదుగుతామో అప్పుడు అటువంటి ఎలాంటి కుటిలం గాని మాయ ఇవేవి ఉండదు అని చెప్తున్నాడు. ఆ పరబ్రహ్మ స్థాయికి ఎదిగినప్పుడు మరి అందరూ ఒకటే, అంతా ఒకటే అన్న భావనలో ఉంటారు. ఇక్కడ ఇక్కడ జన్మించడం మరణించడం అన్నది కూడా ఉండదు. అంటే ఇక్కడ చావు ఉండదు, పుట్టుక ఉండదు, మళ్ళీ జన్మించడము మరణించడం అనేది ఉండనే ఉండదు. అందుకోసమే ఇక్కడ చావు పుట్టుక లేని స్థితికి మనము రావాలి అని చెప్తున్నాడు. ఇక్కడ పరబ్రహ్మ గురించి మనము అంటే ఇక్కడ ఏమన్నాడు ఆయన, 10 ద్వారాలతో కూడిన అంటే 10 ద్వారాలతో కూడిన ఈ దేహమే ఇక్కడ అంటే పట్టణం అంటుండు. మనకు 10 ద్వారాలు అంటే ఇంతకు ముందు మనం ఏమనుకుంటామంటే మనకు నవరంధ్రాలు అంటారు, మనకి శరీరం 9 రంధ్రాలు ఉంటాయి అని అంటారు. లేదంటే కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ కలిపి మనకు 9 రంధ్రాలు ఉన్నాయి అని తెలుసు. కానీ ఇక్కడ ఏమంటుండు యమధర్మరాజు అంటే 10 ద్వారాలతో కూడిన అంటుండు. ఇక్కడ 10 ద్వారాలతో కూడిన ఈ దేహమే మరి ఆయన ఉండే పట్టణము. ఇక్కడ ఆయన అంటే ఆత్మ, ఆత్మ ఉండే పట్టణం. అంటే మన ఈ శరీరము ఆయనకు ఒక పట్టణం అట మాస్టర్. అంటే చూడండి ఎంత గొప్పగా చెప్పారు. అంటే ఆయన ఉన్న ఈ పట్టణాన్ని మరి మనం ఈ పట్టణాన్ని ఎలా చేస్తున్నాము, మలినం చేస్తున్నాం. అంటే ఇందులో సరికాని పదార్థాలు వేస్తూ మరి ఆయన ఆ పరబ్రహ్మ ఆత్మ ఆ పరమాత్మ ఉండే ఈ దేహాన్ని సరికాని ఆహారం వేస్తూ మలినం చేస్తున్నాం ఈ పట్టణాన్ని. అతడు ఉండే ఈ పట్టణాన్ని మరి మలినం చేస్తూ మనం కర్మలు పెంచుకుంటున్నాం మాస్టర్స్. ఇన్ని రోజులు మనకి ఏ జన్మ పుణ్యం ద్వారానో పత్రిక దొరికింది కాబట్టి గురువుల ద్వారా మనము మరి సరికాని ఆహారం తినద్దు. అంటే ఈ ఈ దేహమే దేవాలయం లాంటిది. ఈ దేవాలయం లాంటి ఈ దేహంలో మరి
ఈ సరికాని ఆహారం వేయకూడదు, సాత్వికమైన ఆహారమే వేయాలని తెలుసుకొని మరి మనము సరైన మార్గంలో మనల్ని నడిపిస్తున్నారు గురువులు. ఈ దేహంలోనే ఆ పరమాత్మ ఉన్నాడని ఎప్పుడైతే తెలుసుకుంటామో మరి దేహంలో సరికాని ఆహారం వేయము కదా మాస్టర్స్. అందుకోసమే ప్రతి ఒక్కరూ ఈ మార్గంలోకి రావాలి అని మన అంటే మనకు ఎంత సాధ్యమైతే అంత ప్రయత్నిస్తూ మరి మనము వారికి ఒక్కళ్ళకి చెప్పినా గానీ మనకెంతో అంటే వాళ్ళొక్కళ్ళు మారిండ్రు అనుకోండి చాలా అంటే ఒక జీవి బ్రతికినట్టే కదా మాస్టర్స్. అందుకోసమే మనము వాళ్ళకు జ్ఞానము నేర్పిస్తూ శాకాహారం తిను అని చెప్పాలి మాస్టర్స్. ఇక్కడ నవరంధ్రాలే అని చెప్తాము కానీ ఇక్కడ 10వ రంధ్రం ఏంటంటే మనకు ఈ బ్రహ్మ అంటే ఇక్కడ ఈ తల మీద అంటాం కదా ఇక్కడ ఆ సహస్రం అని, అంటే ఆ 10వ ద్వారం అంటే ఇక్కడ మనకి ఇది కనిపించేది అంటే మనకు కనిపించేది అంటే ఇప్పుడు కళ్ళు కనిపిస్తాయి, ముక్కు కనిపిస్తాయి, చెవులు, నోరు ఇవన్నీ కనిపిస్తాయి కానీ ఈ 10వ రంధ్రం ఉందని మనము అంటే తక్కువ తెలిసిన వాళ్ళు తప్ప మనం ఇన్ని రోజులైతే అనుకోలేము. ఇది సహస్రారం అంటే చంటి పిల్లలకు చిన్నప్పుడు చూస్తాం అంటే దాన్ని మాడ అంటాము. అక్కడ మెత్త మెత్తగా ఉంటది కాబట్టి దాన్ని మాడ అంటాం. అంటే చిన్న పిల్లలు అంత కల్మషం లేకుండా ఎందుకుంటారంటే వాళ్ళ సహస్రం ఓపెన్ గా ఉంటదట మాస్టర్స్ కొన్ని. అందుకోసమే వాళ్ళు కల్మషం లేకుండా పరమాత్మ రూపులు అంటాం. మనం మామూలుగానే చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అంటాం. అంటే అలా అంటే ఆ మాడ అంటే సహస్రమలు కొన్ని నెలల దాకానే అంటే ఆ పరమాత్మతో కనెక్ట్ అయి ఉంటారట. అందుకోసమే ఆ మాడ అనేది ఉంటది కాబట్టి ఆ సహస్రము మనం నూనె వేసి ఇట్లా ఒత్తిన కొద్దీ అంటే మన ఏజ్ పెరిగిన కొద్దీ అది మెల్లమెల్లగా గట్టి పడుతుంది. అంటే దాన్ని ఇక్కడ సహస్రం అంటే ఇప్పుడు ఆ ద్వారం గుండానే యోగులు మనము శరీరం వదిలేటప్పుడు మాస్టర్స్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ద్వారం నుంచా వెళ్ళిపోతారు. అంటే మనకు అంటే అంటారు కదా కళ్ళల్లోకి వెళ్ళి వేయింది ప్రాణము, చెవులోకి వెళ్ళి వేయింది, నోట్లోకి వెళ్ళి వేయింది అని అంటారు కదా. ఆ రకంగా ఇంకొకళ్ళు ఇంకొక రకంగా అంటే మలమూత్రాలు అంటే ఆ రకంగా కూడా వెళ్ళిపోతుందట. అంటే కొంచెం మంది మూత్రం పోసుకున్నారని కొంచెం మంది ఇట్లా అంటారు కదా. అంటే ఏ రంధ్రం నుంచి వెళ్ళిపోవాలో ఆ రంధ్రం నుంచి వెళ్ళిపోతుందట. అంటే మన ప్రాణం అంటే ఆ రకంగా అంటే కానీ ఇక్కడ యోగులు మాత్రము వాళ్ళ ఆ సహస్రం అంటే వాళ్ళ సహస్రం నుంచి వెళ్ళిపోతారు. అంటే యోగులు అలా నిష్క్రమిస్తారు అన్నట్టు. అంటే వాళ్ళకు ఆత్మస్థాయిలో ఉంటారు కాబట్టి అందుకోసం వాళ్ళు ఈ సహస్రం నుంచే వాళ్ళు నిష్క్రమిస్తారు అంటే వెళ్ళిపోతారని ఇక్కడ మనకు చెప్తున్నారు. ఈ దేహము ఆయన పట్టణం అయినప్పుడు మరి ఇటువంటి దేహంలో ఉన్న పరబ్రహ్మకు రాగద్వేషాలు మరి అంటే ఈ దేహంలో ఉన్న పరమాత్మకు అంటే ఈ పట్టణంలో ఉన్న పరమాత్మకు ఆ రాగద్వేషాలు లేకుండా అంటే మనలో అంటే ఇప్పుడు మన మనసు ఏంటంటే అన్నిటిని ఆలోచిస్తుంది. అంటే ఏమిటి గురించి ఆలోచిస్తుంది అంటే ఇక్కడ మనసు మలినమైనప్పుడు మరి ఇక్కడ ఆ మనసులో ఉన్న ఆత్మ మనకు కనిపించదు. అంటే ఇక్కడ మనసులో మలినాలు ఎప్పుడైతే మనము క్లియర్ చేసుకుంటామో అప్పుడు ఆత్మ మరి ఇక్కడ మనకు కనిపిస్తుంది. అందుకోసమే ఎలాంటి రాగద్వేషాలు లేకుండా ఎవరైతే ధ్యానిస్తారో అటువంటి వారికే జనన మరణ రూప సంసార బంధాల నుంచి విముక్తులైతారు అంటుండు. మనం ఎప్పుడైతే అంత నిష్టగా ఉంటామో వీటన్నిటి నుంచి మనం విముక్తి అయి ఆ పరమాత్మను చేరుకునే ఈ 10వ ద్వారం ఆ సహస్రం గుండా మనము వెళ్ళగలిగే స్థితి వస్తుంది అని చెప్తున్నారు మాస్టర్స్. మనం అంత సాధన చెయ్యాలి. మరి అటువంటి స్థితి రావాలంటే మనం ఎంతో సాధన చేయాలి. భద్రి గారు చెప్పిన ఈ శ్వాస మీద ధ్యానం చేస్తూ మరి ఆ స్థితికి మనం రావాలి మాస్టర్స్. పరబ్రహ్మ మరి హృదయ స్థానంలో అని చెప్పుకుంటాము. మనము ఎప్పుడైతే మనం హృదయ స్థానంలో ఉన్నాడో ఆ పరబ్రహ్మ మరి ఆ పరబ్రహ్మకు ఎలాంటి రాగద్వేషాలు లేవు అని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. మనము ఇప్పుడు గుడికి వెళ్ళినా కానీ అంటే ఇప్పుడు ప్రాపంచికంగా ఉన్నోళ్ళు మనకంటే ఇప్పుడు తెలిసింది పత్రిక ద్వారా ఆ విగ్రహంలో దేవుడు లేడు మనలోనే దేవుడు ఉన్నాడని తెలిసింది. అంటే ఇప్పుడు మనము అంటే పూజలు విగ్రహానికి ఎందుకు చేసుడు అన్న స్థితికి వచ్చినాము. కానీ ఇప్పుడు ప్రపంచకంలో ఉన్నోళ్ళు అంటే గుడికి వెళ్ళడం తప్పు కాదు, వెళ్ళాలి కానీ అక్కడ కూర్చొని ధ్యానం చేయాలి. అక్కడ చూడండి మాస్టర్స్ ఎప్పుడైనా మనము
మనది మనం గమనించుకుంటే ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు ఏంటి అంటే గుడికి వెళ్తారు, అక్కడ విగ్రహం ముందు నిలబడతారు, నిలబడి మరి అక్కడ పువ్వులు పండ్లు అంటే మనం తీసుకుపోయిన ఏవైనా అవి దీపధూప అంటే నైవేద్యాలు ఏది ఇచ్చినా మరి కళ్ళతోని చూస్తూ అక్కడ అలంకరిస్తాం. కాకపోతే మనం ధ్యానించేటప్పుడు ఎలా ధ్యానిస్తాం? రెండు చేతులు పెట్టుకొని ఇక్కడ అంటే ఇక్కడ ఆత్మ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడని మనం ఇక్కడ పెట్టుకోగానే మరి కళ్ళు మూసుకుంటాం. ఎందుకు? మరి ముందనే ఉన్నాడు కదా ఆ ఆ విగ్రహంలో దేవుడు, గుళ్ళో ఎదురుగా కనిపిస్తే మరి చూసుకుంటా మనం ఎందుకు మొక్కము? కళ్ళు అంటే కళ్ళు ఎందుకు మూస్తున్నాము అంటే మనం కళ్ళు మూస్తే ఆ మనలోనే ఉన్నాడు ఆ పరమాత్మ. కానీ మనం గ్రహించలేక అంటే అది మనకు చెప్పగానే చెప్తున్నారు ఆ పరమాత్మ, కానీ మనం గ్రహించలేని స్థితిలో ఉన్నాం అప్పుడు అజ్ఞానంలో. ఇప్పుడు పత్రిక ద్వారా మన గురువుల ద్వారా మనలోనే ఉన్నాడు ఆ పరమాత్మ, ఆత్మే పరమాత్మ అని తెలుసుకునే స్థాయికి వచ్చిన మాస్టర్స్. మనకు ఆటోమేటిక్ గా ఏ గుడి కనబడ్డా కళ్ళు మూసుకుంటాం, ఎక్కడికి వెళ్ళినా కళ్ళు మూసుకుంటాం. అంటే చేతులు దగ్గరకు వచ్చినాయంటే కళ్ళు మూసుకుంటాం ఖచ్చితంగా. కళ్ళు ఎందుకు మూసుకుంటున్నాము అని మనం ఒకసారి అర్థం చేసుకుంటే అంటే మనలోనే ఉన్నాడు ఆ పరమాత్మ కాబట్టి మనలోనే ఉన్నాడు ఆ పరమాత్మ కాబట్టి మరి అందుకోసమే మన కళ్ళు మూసుకుంటున్నాం అని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు మాస్టర్స్. ఎప్పుడైతే మనము ఈ ధ్యాన స్థితిలోకి వచ్చినామో మనకు ఇక్కడ తెలుసుకోవాల్సింది చాలా ఉంది మాస్టర్స్. ఇక్కడ చాలా అంటే ఇక్కడ ఇప్పుడు మనము ఆ ఈ ఆధ్యాత్మిక మార్గం అంటే కత్తి మీద సాము అంటారు ఖచ్చితంగా. ఏ చిన్న పొరపాటు చేసినా దానికి పనిష్మెంట్ ఎక్కువ ఉంటది. అంటే మనము ఇంతకుముందు ప్రాపంచికంగా ఉన్నప్పుడు తెలియక చేస్తే అంతగా పట్టించుకోరు, అంటే దానికి శిక్ష తక్కువ ఉంటది. మనం ఉదాహరణకు చిన్నగా చెప్పుకోవాలంటే శ్రీరామదాసు గురించి చెప్పుకోవచ్చు. అతడు చిన్న పక్షిని పంజరంలో అంటే ఆ పంజరంలో తన భార్య సంతోషం కోసము పంజరంలో పెట్టి తీసుకొచ్చిండు శ్రీరామదాసు. కానీ దాని స్వేచ్ఛను అంటే దానికి ఆ బంగారు పంజరంలో పెట్టి దానికి అన్ని రకాల పండ్లు పలహారాలు ఇస్తుండు, ఎన్నో రకాలు ఇస్తుండు, కానీ దానికి స్వేచ్ఛ లేదు అక్కడ. ఆయన అనుకోలేడు, అంటే నేను దాన్ని మంచిగా అపురూపంగా చూసుకుంటున్నా కదా అనుకున్నాడు ఆ రామచిలుకను. కానీ దాని స్వేచ్ఛను హరించినా అని అనుకోలేడు. మరి ఆయన ఎంతో స్థాయిలో ఉన్నాడు, అంతా తెలుసు. ఎన్నో వేదాలు అంటే అన్ని చదివి ఎంతో ఎదిగిన ఆత్మ, హయ్యర్ సోల్ అయినా కానీ ఆయన ఏంటి అంటే అక్కడ ఎరుక కోల్పోయిండు. ఆ పక్షిని బట్టి బంధించినందుకు ఆయన ఎంత కఠినమైన శిక్ష అనుభవించిండో మనం చూసాం. అంటే సినిమాలో చూసాము, తెలుసుకున్నాం, విన్నాం కూడా. అంటే అలా ఉంటది అన్నట్టు. మనము ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు చాలా ఎరుకలో ఉండాలి. లేకపోతే మనము చిన్న దానికైనా దానికి పనిష్మెంట్ పెద్దగా ఉంటుందట మాస్టర్స్. అందుకోసమే మనము ఇప్పుడు చాలా ఎరుకలో ఉండాలని చెప్తున్నారు ఇక్కడ. ఎప్పుడు ఎవరి మీద కానీ ఇష్టమైన వాళ్ళ మీద ప్రేమ అనురాగం చూపిస్తూ ఇష్టం లేని వాళ్ళ మీద కోపద్వేషాలు చూపించద్దు అని చెప్తున్నారు ఇక్కడ. మనం ఎప్పుడు అంటే అంటే ఎవరినైనా ఇక్కడ నీకు మిత్రుడు శత్రువు అన్నది లేదు, అందరు సమానమే. ఆ సమానమైన భావనలో మనం ఉండాలి. కానీ మరి ఇక్కడ రెండు రకాల చూడద్దు, ఒకళ్ళని ప్రేమగా ఒకళ్ళని ద్వేషంగా చూడద్దు అని చెప్తున్నారు. సరైన ధ్యానం చేసేవాడికి ఈ రెండు రకాలు ఉండరు అని చెప్తున్నారు. ఈ ధ్యానం చేసేవారు బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం ఎందుకు అంటే మనం అంతా ఈ ధ్యానం ఎందుకు చేస్తున్నాము అంటే ఆత్మ సాక్షాత్కారం కోసమే చేస్తున్నాము. మరి ఆత్మ సాక్షాత్కారము రావాలి అన్నా, ఆ అనుభూతి చెందాలి అన్నా మరి ఇక్కడ భేద భావనలు ఉంటే మనకి ఎలా ఆత్మ సాక్షాత్కారం అవుతుంది? అస్సలు కాదు. అందుకోసమే భేదభావాలు లేకుండా సరైన మార్గం అంటే అందరిలో ఉన్నది ఆత్మ, నాలో ఉన్నది ఆత్మ అంటే అప్పుడే మనం అందరిని ఎప్పుడైతే సమాన భావనలో చూడగలుగుతామో, అన్నిటిని సమభావనగా చూడగలుగుతామో అప్పుడే మనకి ఇక్కడ ఆత్మ సాక్షాత్కారం అవుతుందట మాస్టర్స్.
అందుకోసమే మనం ఆత్మ అనుభూతి చెందడం కోసము ఇక్కడ ఏంటి అంటే నేనే ఆత్మ అన్న స్థితికి రావడం కోసము మనం ఎలా అంటే ఎవరి మీద ఈర్ష ద్వేషాలు లేకుండా మరి అందరిని సమా భావనలో ఆ పరమాత్మ స్థితిలో ఆ పరమాత్మకు అందరూ ఒకటే. ఇక్కడ ఉన్నవాడు లేనివాడు ధనికుడు మరి అందమైన వాడు అందహీనుడు ఏది లేదు కదా. ఎటువంటి వాళ్ళనైనా సమానంగా చూసే స్థితి ఆ పరమాత్మ స్థితి. మరి ఆ పరమాత్మ స్థితికి మనం రావాలి అంటే సరైన సాధనే ఉండాలి. ఇక్కడ రాగద్వేషాలు లేకుండా మనం ఈర్ష ద్వేష అంటే అలాంటి ధ్యాన స్థితిలో ఉన్నప్పుడే ఇక్కడ మనకు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది అంటుందంటే నువ్వు ఆత్మమై ఉన్నప్పుడు నీకు శత్రువులు ఎవరు ఉంటారు, మిత్రులు ఎవరు ఉంటారు? అంతా ఒకటే కదా, అంతా ఆత్మస్వరూపమే కదా. ఇక్కడ నీకు దేశం అంటూ ఉండదు. నీకు నష్టం కలిగించిన అంటే మనకు నష్టం కలిగించిన మనకు ఆ అంటే వాళ్ళు అజ్ఞానంలో ఉండి ఏదన్నా చేతుల ద్వారా కానీ మనకు దుఃఖం కలిగించినా కానీ మరి వాళ్ళ మీద మనం కోపం పెంచుకోవద్దు. మనల్ని మోసగించినా కానీ వాళ్ళ మీద కోపం పెంచుకోవద్దు. అంటే వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారు, వాళ్ళకి ఇంకా స్థాయి రాలేదు అని క్షమించే తత్వంలో క్షమాతత్వంలో ఉండాలి. అంటే దీనికి కూడా మరీ అట్లా కూడా వేయొద్దట మాస్టర్స్. అంటే ప్రతిదానికి మనం తలాడిస్తూ వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు అంటుండ్రు. ఇక్కడ అంటే ఛాన్స్ ఇవ్వాలి. 1, 2, 3 సార్లు అలా ఛాన్స్ ఇచ్చి ఇంకొకసారి వాళ్ళకి గట్టిగా చెప్పాలి. అంటే గట్టిగా అంటే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. చెప్పినప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. అంటే వాళ్ళు ఆ రకంగానే మనల్ని అనుకుంటూ పోతే మనం వినుకుంటూ పోతే వాళ్ళకి అదే అలవాటు అవుతుంది, మనకి ఇదే అలవాటు అవుతుంది. కానీ మనం ఎలా అంటే ఒక్కసారి 2 సార్లు 3 సార్లు అంటే అట్లా ఛాన్స్ ఇచ్చి ఇంకొకసారికి వాళ్ళకి సరి అయిన జవాబు చెప్పాలి. అంటే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. మళ్ళీ వాళ్ళ మీద కోపం ఉంచుకోకూడదు, వదిలేయాలి. అక్కడిదక్కడికే వదిలేయాలి. అంటే వాళ్ళు సరికాని మాటలు సరికైన చేష్టలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు తెలియజెప్పాలి కాబట్టి తెలియజెప్పాలి. మళ్ళీ అది అక్కడికే వదిలేయాలి. మన మనసులో ఏది పెట్టుకోకూడదు. అలా ప్రవర్తించాలి. మరి అలా ప్రవర్తించిన వాళ్ళే జ్ఞానులు అంటుండు. ఇక్కడ అజ్ఞానం వల్ల మూర్ఖత్వం వల్ల ఇక్కడ నేనే అన్న స్థాయికి అంటే వాళ్ళకు తెలియదు. అజ్ఞానం మూర్ఖత్వంలో ఉన్న వాళ్ళకు తెలియదు కాబట్టి మనము జ్ఞానంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ వాడిలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒకటే అన్న స్థాయిలో మనం ఉంటాం కాబట్టి మనలో క్షమ భావన ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. ఇక్కడ పరబ్రహ్మ యొక్క లక్షణం ఏంటి అంటే అంతా ఒకటే. ఇక్కడ అంతా ఒకటే, వేరు అంటూ ఏం లేదు కదా. నీలో ఉన్నది నాలో ఉన్నది అంతా ఒకటే ఆత్మ అన్న స్థితికి మనం రావాలి. నేనే అనే స్థితిలో అంటే వాడిలో ఉన్నది నేనే నాలో ఉన్నది నేనే అన్న స్థితికి రావాలి అని చెప్తున్నారు. అంటే మనం ఎప్పుడైతే ఆనంద అనుభూతిలో ఉంటామో అప్పుడు మనము ఆత్మ సాక్షాత్కారం పొందినట్టే అని చెప్తున్నారు. అంటే మనము ఇంకా రావాలి ఆ స్థితికి. ఇక్కడ మనసు శుద్ధి అవ్వాలంటే మరి ఇక్కడ మనసు శుద్ధి కావాలి. మనసు శుద్ధి కావాలంటే మనలో వికారాలు అంటే ఇవన్నీ వెళ్ళిపోవాలి. ఎవరి మీద ఈర్ష్యద్వేషం కానీ మరి ఇక్కడ కోపాలు కానీ ఎలాంటి అంటే విరుద్ధాలు కానీ ఏవి లేని స్థితిలో మనం ఉన్నప్పుడే మనలో ఉన్న మనసులో ఉన్న మలినాలంతా వీడిపోతాయి. అప్పుడే మనకు అంటే మన ఆత్మ అంటే మనసులో అది పొదగబడి ఉంది అంటే అందులో ఆ మనసు ఎప్పుడైతే శుద్ధమవుతుందో అప్పుడు మన ఆత్మ ప్రకాశిస్తుంది అన్నట్టు. అందుకోసమే ఈ మలినమైన మనసుకున్న మలినాలన్నింటినీ తొలగించుకున్నప్పుడు మన మనసు శుద్ధమైనప్పుడు మరి ఆత్మ ప్రకాశిస్తుంది అని ఇక్కడ తెలుసుకోవచ్చు మాస్టర్స్. మనసు మలినాలు అంటే ఇవన్నీ పోవాలంటే మరి కష్టమే చాలా, కానీ సాధన వల్ల అది సాధ్యమే. అందుకోసమే మన సాధన చేస్తూ సరైన మార్గంలో ఉంటూ మరి మన మనసుకున్న మలినాలన్నింటినీ చెడు లక్షణాలన్నింటినీ మరి వదలగొట్టుకోవాలి. చాలా ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వ్యసనాలు ఉంటాయి, చెడు లక్షణాలు ఉంటాయి, ఎన్నో రకాలు ఉంటారు. కొంచెంమంది మాటలతోని కొంచెంమంది చేష్టలతోని ఎన్నో రకాల మరి అలాంటి వ్యసనాలన్నిటినీ మనం శుద్ధం చేసుకొని మరి ఎలా అంటే మన ఒక శుద్ధాత్మలా మారాలి. ఇక్కడ జన్మించడు మరి అటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళు మరి జన్మించరు మరణించరు అంటే చావు పుట్టుక లేని స్థితికి రాగలుగుతారు.
అంటే పూర్ణాత్మ మనకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించి భూమికి పంపిస్తది. అంటే అంటే పూర్ణాత్మ అంటే ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు చిన్న పిల్లలు అప్పుడు పొత్తిళ్లలో పిల్లలప్పుడు ఆళ్ళు మెల్లమెల్లగా ఎదుగుతూ ఆళ్ళు మనలాగా ఎలా అయితే మారుతుండ్రో, అంటే ఆళ్ళు ఎదిగి మళ్ళీ మనలాగా మారుతుండ్రు వాళ్ళు. మనం కూడా అంతే. ఇక్కడ పూర్ణాత్మ మనకు అంటే మనం ఆ పూర్ణాత్మ నుంచి విడివడి వచ్చిన అంశాత్మలం గాబట్టి, మరి ఇక్కడ మనకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించి పంపిస్తదన్నట్టు. నువ్వు మళ్ళీ నా స్థాయికి ఎదిగి నువ్వు రావాలి. అంటే భూమి మీదకి రావడం ఎందుకంటే పాఠాలు నేర్చుకోవడానికి. ఆ పాఠాలు నేర్చుకొని మరి ఆ పూర్ణాత్మ స్థాయికి మనం ఎదగాలి. ఆ పూర్ణాత్మ స్థాయికి ఎదిగి రమ్మని మనల్ని ఇక్కడ ఒక లక్ష్యాన్ని మనకు నిర్దేశించి ఇక్కడికి పంపిస్తారు. నేనుండే లోకానికి నువ్వు చేరుకోవాలంటే నువ్వు అంటే అందులోంచి బయటపడాలి. ఇక్కడ ఏమంటుండంటే సంసార బంధాల నుంచి మనం ఎప్పుడైతే బయటపడతామో మరి ఆయన ఉన్న లోకానికి చేరుకుంటాం మాస్టర్స్. ఇక్కడ చచ్చి పుట్టే జీవితం కాదు, చావు పుట్టుక లేని జీవితాన్ని మనము పొందాలి అని చెప్తున్నాడు అని ఆ సత్యము లోకానికి అంటే ఇప్పుడు ఎన్నో లోకాలు ఉన్నాయి అన్ని. అంటే మనము ఆ ఈ ఆ లోకాలు పోకూడదు. మనం ఏంటంటే సరైన సాధన చేసి మరి ఆ సరైన సాధన వల్ల ఆ పరమాత్మ ఉన్న సత్యలోకానికే చేరే ప్రయత్నం చేయాలి మాస్టర్స్. అందుకోసం ఇక్కడ ఏమంటున్నాడంటే నేనున్న లోకానికి నీవు రావాలి అంటే సరైన సాధన ఉండాలి అని చెప్తున్నాడు మాస్టర్స్. ఆ సత్యలోకానికి అంటే ఆ సత్యలోకానికి చేరే మార్గం ఏంటి? ఆ సత్యలోకం చేరాలంటే చావు పుట్టుక లేని ఆ స్థితికి మనం రావాలి. ఏ లోకానికి చేరుకున్నా మరి ఈ మళ్ళీ మళ్ళీ జన్మ ఉంటది. కానీ ఒక సత్యలోకానికి చేరుకుంటే మాత్రమే మరి ఇక్కడ మళ్ళీ పుట్టుక అంటే చావు పుట్టుకలు ఉండని లోకము సత్యలోకం అని ఇక్కడ తెలుసుకోవాలి మాస్టర్. ఇక్కడ యమధర్మరాజు అంటుండు రాగద్వేషాలు లేకుండా ఈ 10 ద్వారాలు కలిగినటువంటి దేహంలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మను ధ్యానిస్తే జనన మరణాల కలిగినటువంటి సంసార బంధాల నుంచి విముక్తులను అవుతాము. అంటే యమధర్మరాజు అంటే 10 ద్వారాలని చెప్పిండు. అంటే మనకి ఇక్కడ కండ్లు ముక్కు ఇవన్నీ అనుకున్నాం కదా, ఇవన్నిటిని అంటే మన దేహంలో ఇవి ఉన్నాయి కాబట్టి ఇవన్నిటిని అంటే 9 ద్వారాలు కాకుండా మనం 10 ద్వారం నుంచి బయటకు వెళ్ళిపోవాలి అంటే సహస్ర ఆ స్థాయికి రావాలి అంటే మనకు సరైన సాధన కావాలి. సరైన సాధన కావాలంటే ఆ పరబ్రహ్మను ధ్యానించే మార్గము ఎలా అంటే మనము మంచి మనసుతోని అంటే ఎలాంటి మలినాలు లేని మనసుతోని అంటే ఒక శూన్యమైన మనసుతోని ఆ పరమాత్మను ఎప్పుడైతే ప్రార్థిస్తామో అప్పుడు మనము ఆ పరమాత్మ చేరే మార్గంలో సరైన మార్గంలో చేరుకుంటాం మాస్టర్. ఇక్కడ పాండవులు అంటే చిన్న యుద్ధం, పాండవులు చాలా ధర్మ మార్గంలో ఉన్నారు, కౌరవులు అలా ఉన్నారని చెప్పుకుంటాం. కానీ పాండవులలో కూడా కొంచెం కొంచెం ఉన్నది కాబట్టి వాళ్ళంతా పడిపోయిండ్రు. అంటే ఒక చిన్నగా ఉదాహరణ. కానీ ఒక ధర్మరాజు మాత్రమే ధర్మంగా ఉన్నాడు కాబట్టి ఆయన అంటే భౌతికంగానే మరి లోకానికి చేరడం జరిగింది. అంటే ఇక్కడ ఒక్కొక్కరు పడిపోయినప్పుడు అలా అడుగుతా అంటే ద్రౌపది పడిపోయినప్పుడు అంటారట, ద్రౌపది ఎందుకు పడిపోయింది అన్నయ్య అని అడిగినప్పుడు అంటే ఆమె 5గురు భర్త అంటే 5గురు పాండవుల మీద అంటే కొంచెం తేడా చూపించునట. అప్పుడు ఆ విషయం చెప్పిండు. ఇంకా భీముడు ఉన్నాడు అంటే నేనే బలవంతుణ్ణి అని అంటే ఆ చిన్న చిన్న లోపాలు వల్ల వాళ్ళు పడిపోవడం జరిగింది. అంటే చూడండి ఆ పాండవులకే సాధ్యం కాలేదు, ఒక ధర్మరాజు మాత్రమే ధర్మంగా ఉన్నాడు కాబట్టి వెళ్ళిండు. అంటే మనము కూడా ఎంత ప్రయత్నించాలి, ఎంత ఎరుకలో ఉండాలని ఇక్కడ తెలుసుకోవాలి మాస్టర్స్. అందుకోసం ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ సంసార బంధాల నుంచి విముక్తులం కావాలి అంటే మరి ఇక్కడికి సరైన సాధన చేయాలి. దాన్ని పొందడానికే మరి మనము చేసే ప్రయత్నము ఏంటి, మన పత్రికారు అందించిన ఈ మార్గమే శ్వాస మీద ధ్యాస. అందుకోసమే మన శ్వాస మీద ధ్యాస చేస్తూ మరి సరైన మార్గంలో నడుస్తూ మనము అంటే ఎలా అంటే ఒక పరమాత్మ స్థితికి రావాలి అంటే మన మనసు చాలా
శుద్ధంగా ఉండాలి. మనసు మలినాలన్నీ తొలగించుకోవడానికి సరైన సాధన చేస్తూ, మరి మనం సరైన మార్గంలో నడుస్తూ, ఆ పరమాత్మను చేరుకునే ప్రయత్నమే చేద్దాం మాస్టర్స్. నాకింతటి అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.